లోకరక్షకము అనాయకైకనాయకం వినాశిదేవరైత్యకం నతాశుభాశునాశనం నమామితం వినాయకం నచేతరాది భీకరన్న భోజితార్క భాస్వరన్న మత్సురారినిర్జరన్న తాధికా పతుద్ధరం లింగశ్చాగ్నిశ్చ రాస్కంధారయతాం ధ్రువో అజారామేంద్రో ధ్రువమిజిని ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాహపరపరాయినే ధ్రువరాజా విశావయో హేవై హిమాందిధిస్సాహ ముహూర్తకాలే దుర్గాదీనాం राजा रामचंद्र भगवान की राजा रामचंद्र मूर्ति की मांगल्यं तन्तुना नेना लोकरक्षण हेतुना कंठे बध्नामि शुभगे संजीव शरदां शतो मांगल्य धारण मुहूर्त शुभ मुहूर्तस्तु राजा रामचंद्र भगवान की सीता माई की జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక చిన్న వీడియో అయినా కూడా నా మనస్ఫూర్తిగా ఉండేటువంటి ఆనందాన్ని అయితే ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఈ సంవత్సరం శ్రీరామనవమి అనేది మీతో పంచుకుంటూనే. సో మీరందరూ ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి? మీలో ఎంతమందికి రాములు వారి కళ్యాణాన్ని తప్పకుండా చూసేటువంటి అలవాటు ఉంది? ఎంతమంది ఆలయాలకు వెళ్ళి సందర్శన చేసుకొచ్చారు? కింద కామెంట్ చేస్తారు అని కోరుకుంటూ, నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణాన్ని ఇంత చక్కగా కనులార పీఠం సద్దిన దగ్గర నుంచి మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యి భోజనాల వరకు ఉండి ఆస్వాదించి ఆనందించి మనసు పొంగిపోయే ప్రతి క్షణాన్ని మీతో పంచుకోవాలి అని అనిపిస్తోంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొన్ని టిప్స్తో, కొన్ని విశేషాలతో ఈ వీడియో అనేది ఉంటుందండి. నాకైతే ఈ 2025 చాలా ఆధ్యాత్మికంగా నాకు ఏ దారి అయితే ఇష్టమో ఆ దారిలోనే భగవంతుడు పయనించేలాగా ముందుకు తీసుకువెళ్తున్నాడు అని అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. ఎందుకంటే నవరాత్రులు ఒక 3-4 ఏళ్ళు అయిపోయిందండి. ఏ నవరాత్రి వచ్చినా అయితే లాస్ట్ 3 రోజులు చేయడం, లేదా ముందు రోజులు కుదిరితే ముందు రోజు, ఒక్క రోజులోనే మొత్తం చేసుకునేలాగా ఆరాధన అనేది ఉండిపోతూ వచ్చింది. బట్ ఈసారి లలితమ్మ దయ వల్ల, నేను పెద్దగా సంకల్పించుకోవడం వల్ల 9 రోజులు కూడా నవరాత్రులు కలశం పెట్టలేకపోయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారు అలాగే శ్రీరామచంద్రమూర్తి వారి నామస్మరణలోనే తృప్తిగా గడిపినటువంటి అనుభూతి అయితే వచ్చిందండి. నా అదృష్టమేమో శ్రీరామనవమి ఆదివారం రోజున వచ్చింది. ఏమాత్రం ఆఫీస్ ఉన్నా, వీక్ డేస్లో పడినా, సో ఆఫీస్ కోసం వెళ్ళిపోవాల్సి వస్తుంది, టైం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా సర్లే కళ్యాణం అయిన తర్వాత, లేదంటే మొబైల్లో మంగళసూత్ర ధారణ భద్రాద్రిలో అయ్యేటప్పుడు దండం పెట్టుకోవడం, ఇంతవరకు మాత్రమే ప్రతి సంవత్సరంలాగా పరిమితం అయిపోయి ఉండేదాన్నేమో. కానీ శ్రీరామచంద్రమూర్తి వారి దయ వల్ల ఆయన కళ్యాణాన్ని కనులారా వీక్షించేటువంటి అవకాశాన్ని స్వామివారిని నాకు ప్రసాదించడం చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకు మీకు చెప్పలేదు కదా, శనివారం సాయంత్రం అనమాట సడన్గా గురువుగారు కళ్యాణం నిర్వహిస్తున్నారు అనేటువంటి సంగతి తెలిసింది నాకు. సో వెంటనే ఆదివారం ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాను. పొద్దున్నే లేచిన వెంటనే నా ఇంటి పనులన్నీ మనకి ఇంట్లో ఉంటాయి కదా, వాటన్నిటినీ 10 గంటల లోపలే కంప్లీట్ చేసేసుకొని 10 గంటలకు బయలుదేరి 11 గంటలకి అక్కడికి చేరుకున్నాను అనమాట. ఎక్కడికి వచ్చామో అంటే కనుక, సో హిందూ ధర్మం ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి నేను పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. వీరు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువు గారు, వారి సతీమణి, పిల్లలిద్దరు, వాళ్ళు నాగసిద్ధి అనేటువంటి కార్యక్రమం వస్తుంది హిందూ ధర్మంలో. సో జ్యోతిష్యపరంగా బ్రహ్మస్థానంలో ఉండేటువంటి పండితులు అనమాట గురువుగారి పేరు శ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు అనమాట. మనకి జాతకంలో నాగదోషాలు, సర్పదోషాలు, ఇలాంటివి కుజదోషాలు వంటివి ఉంటాయి కదా, వాటన్నింటికి పరిష్కారం చెప్తూ ఉంటారు, హోమాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో
ఒకసారి మనం గణపతి టెంపుల్లో హోమాలకు కూడా అటెండ్ అయ్యాం, నేను మా వారు. మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో అప్పట్లో నేను శనేశ్వర హోమాలు అవి కూడా జరిపించుకున్నాను. సో గురువుగారు వారి ఆఫీస్లో ఇది స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు అంటే జనరల్గా అయితే నా మనసు ఎంతో లాగితే తప్ప నేను ఎక్కడికి వెళ్ళనండి. ఆ వైబ్స్ అనేవి నాకు తెలుస్తాయి అన్నమాట. ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. 9 రోజులు స్వామివారి ఆరాధన చేసుకుంటున్నాను కదా, కళ్యాణం చూస్తే బాగుంటుంది కదా, ఆదివారమే కదా అని శనివారం రాత్రంతా కూడా మనసు లాగేసిందనమాట. ఆదివారం పొద్దున్న ప్రిపేర్ అయిపోయాను. ఒక్కోసారండి అది ఎంత పెద్ద కార్యక్రమమైనా, ఎంత పెద్ద క్షేత్రమైనా నా మనసు అంగీకరించకపోతే నేను వెళ్ళనమాట. అంటే సర్లే మళ్ళీ చూద్దాము, ఇప్పుడు నా మనసు అందులో లీనం అవ్వనప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాను అని చెప్పి డ్రాప్ అయిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ కొన్నిటిని భగవంతుడు లాగేసుకుంటాడు అని అనిపించింది. చాలా ఆనందంగా అనిపించిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు నా మనసులో కళ్యాణము అంటే ఏముండేది తెలుసా అండి? క్షమించాలి, మనం వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే అంటే అంగరంగ వైభవంగా పెద్ద పందిరి, ఆకాశవంత పందిర్లు వేసి, భూదేవంత పీటలు వేసి, పెద్ద పెద్ద ఉత్సవమూర్తులు వేసి పెడుతూ ఉంటారు కదా. నాకు ఎక్కువ జనాల మధ్య బాగా ఉండేవి చూసినప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేక గందరగోళంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనసులో. సో దానివల్ల ఏంటంటే నాకు ఆధ్యాత్మిక భావన రాదు. ఏదో చూశాను, ఒక వేడుక చూశాను, దండం పెట్టుకున్నాను అనే ఫీల్ మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ భగవంతుడు ఎందుకు రప్పించుకున్నాడో తెలియదు కానీ చక్కగా ఒక 2 కలశాల్లోనే స్వామి అమ్మవార్ల రూపాల్ని కొలువు తీర్చారు. వెనకాల మన ఇంట్లో పెట్టుకున్నట్టే ఒక పటం పెట్టారు. సకల దేవతల్ని ఆహ్వానించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చాలా ఎంతో మన మనసుకి హత్తుకునే విధంగా సింపుల్గా అనిపించింది అనమాట. సింపుల్గా ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఒక్కోసారి, అంటే మీకు ఈ పీఠం చూసినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో నేను రీల్ పెడితే చాలామంది అన్నారనమాట, మీ ఇంట్లో నిర్వహించుకున్నారా సంతోషి, మాకు పండితులు దొరకలేదు, అబ్బా ఇంత అదృష్టవంతులు అని చెప్పి కామెంట్స్ పెట్టారు. చూసారా, ఆ ఫీల్ మీకు కలిగిందంటే మన ఇంట్లో చేసుకున్నటువంటి భావన అనమాట. ఇలాంటి ఫీల్ నాకు ఇష్టం. నా అలంకారాలు కూడా ఇలాగే ఉంటాయని మీకు తెలుసు. సో అందుకేనేమో నేను బాగా కనెక్ట్ అయ్యాను. చక్కగా మంత్రోచ్చరణ స్పష్టంగా దగ్గరుండి వినగలుగుతాము. ఏం చేస్తున్నారు అనే క్రతువు మనకు అర్థమవుతుంది. ఇది మనం చేసుకోవాలనే భావన ఫస్ట్ కలుగుతుంది. ఇప్పుడు నాకు అదంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఎన్నో డబ్బులు ఎన్నో సరదాల కోసం ఖర్చు పెడతాం. ఒక 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే, అంటే ఇది ఆధ్యాత్మికంగా గడిపే వారికి ఉండే భావం అండి, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా 6 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఒక 10,000 15,000 మనం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాం అనుకోండి. సేవింగ్స్ పరంగా ఎలా దాచుకుంటాం అలా ఒక పండితులకి ఇంత డబ్బును పెట్టుకున్నా, 4గురికి అన్నం పెట్టేందుకు ప్లానింగ్ చేసుకున్నా, ఈ వస్తువులు పూజా సామాగ్రికి నార్మల్ అప్పుడే నేను ఏ పూజకైనా 2,000 1,000 రూపాయల వరకు పువ్వులు ఇవి ఏమైనా ఖర్చు పెడుతూ ఉంటాను. సో ఇలా కలశాలు కొలువు తీర్చుకొని పండితుల్ని పెట్టుకొని 4గురిని ఒక అపార్ట్మెంట్లోనో చుట్టుపక్కల వారినో ఒక 10 మందిని అన్నా పిలుచుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. శ్రీరామచంద్రమూర్తి అలాంటి అవకాశాన్ని ఒక్కసారైనా ఇవ్వయ్యా అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేంత ఫీల్ నాకు కలిగిందనమాట. అంత హ్యాపీనెస్ని ఇచ్చింది ఈసారి రామకళ్యాణం. ఇలా వారి పీఠంలో రామకళ్యాణం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని నాకు సమాచారం అందించడం గురువుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం ఒక విషయం అయితే, శ్రీరామచంద్రమూర్తి వారి అవకాశాన్ని కల్పించడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఎప్పుడైనా మనకి మన వీధిలో టెంపుల్స్లో పెట్టినప్పుడు నార్మల్గా ఒక భక్తులాగా వెళ్ళి వస్తాం. కానీ మనకి ఇలా అనుకోకుండా ఎక్కడైనా ఒక సమాచారం తెలిసి వెళ్తున్నాము అంటే నామకే వాస్తిలాగా వెళ్ళి కూర్చొని వచ్చేయకుండా, అన్నదానం అని అనుకున్నప్పుడు గుళ్ళో అయితే కనీసం మనం తిన్న భోజనానికి తగ్గట్టుగా రుసుమిస్తే చాలా మంచిదండి. అలాగే ఇలా నిర్వహిస్తున్నారు అని అనేటప్పుడు మన గోత్రనామాలు కూడా చెప్పుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా మన పాప పుణ్యాలు ద్రవ్యానికి అంటిపెట్టుకునే ఉంటాయి అని చెప్తారు. ద్రవ్యం అంటే డబ్బుతోనే మన పాపమైన పుణ్యమైన 2 అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకే ఇటువంటి పుణ్య కార్యాల్లో భాగస్వామ్యులమై కొంతలో కొంతైనా తరించాలంటే ఒక పువ్వుల రూపంలోనో కొబ్బరికాయ, పళ్ళు లాంటివి తీసుకెళ్ళటం, పుష్పాలు వంటివి తీసుకెళ్ళటం, ఇలా మనకి ఏది కుదురుతుందో, ఎంత స్తోమత భగవంతుడు ఇచ్చి ఉంటే ఒక 20 రూపాయల పుష్పాలైనా తీసుకొని వెళితే ఆ ఆనందం అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అదొకటి నాకు ఇక్కడ చూసిన తర్వాత అబ్జర్వ్ చేశాను.
అండ్ పూజలు వ్రతాలు ఇటువంటి వేడుకలు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇష్టపడతారో వాళ్ళకి ప్రత్యక్షంగా చూడటం వల్ల మనకి ఏం ద్రవ్యాలు అవసరమవుతాయి, మనం వేటి మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా వీటన్నిటిని నిర్వహించవచ్చు అనేటువంటి అవగాహన కూడా లోపల వస్తుందన్నమాట. అదొక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలిగాను. చాలా చాలా ఆనందం అనిపించిందండి. మొత్తానికి శ్రీరామచంద్రమూర్తి వారు నాకు ఈ అదృష్టాన్ని కల్పించడం, మా గురువుగారి ఆధ్వర్యాల్లో ఇదంతా జరిపించుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా మనసు పొంగిపోయిందండి. ఇప్పటికీ అంటే వెంటనే వీడియో ఎందుకు పెట్టేశానంటే మళ్ళీ నేను ఆ ఫీల్ మిస్ అవుతానేమో అనేటువంటి భావన. ఇంకొక రోజే కదా ఇవాళతో నవరాత్రులు, లలితా నవరాత్రులు, వసంత నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. సో ఈ టైంలోనే నేను షేర్ చేసుకుంటే ఆ భావం అనేది, ఆ ఫీల్ అనేది లోపల అలాగే ఉంటుంది కదా అని చెప్పేసి వెంటనే ఉన్నంతలో వీడియో అయితే పెట్టేశాను. సో జరిగినటువంటి క్రతువు అయితే హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర అన్నమాట. పక్కనే గురువుగారి జ్యోతిష పీఠం ఉంటుంది. సో ఆ పీఠంలో జరిగింది. చాలా మనసుకి హత్తుకునే విధంగా జరిగిందండి. సో ఇది నా ఆనందం. మీరంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని టీవీల ముందే కూర్చొని భద్రాద్రి కళ్యాణాన్ని వీక్షించారా, లేకపోతే ఇలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళారా, ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళారా? తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. నాకు ఇది చూసిన తర్వాత అమ్మయ్య భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని కూడా ఎప్పటికైనా చూడాలి అని మనసులో ఒక పునాది అయితే, ఒక బీజం అంటారు కదా, బీజం అయితే పడిందనమాట. జై శ్రీరామ్, జై హనుమాన్, నమస్తే.